అండి మనము బ్లౌజ్ అయితే ఈజీగా ఎలా కుట్టుకోవాలి కొత్త వాళ్ళకి చాలా అంటే మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళు డాట్స్ వేసేటప్పుడు కానీ వీప్ పట్టి క్రాస్ పట్టి చిన్న ట్రిక్ తోటి క్రాస్ పట్టి ఎలా వేసుడు చాలామంది కామెంట్ చేసిండ్రు ఇది షేప్ కరెక్ట్ రావట్లేదని సింపుల్గా నెక్తో సహా మళ్ళీ బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత మనకి ప్లస్ మార్క్ కూడా రాదు కదా ఈ ప్లస్ మార్క్ కూడా ఎలా వస్తుంది అనేది కూడా ఇక్కడ ఏం సెట్ చేయాలి ఎలా చేస్తే వస్తుంది అనేది నేను వీడియో మొత్తం చూపిస్తున్నాను మీరు చూసేయండి ఈ వీడియో మొత్తం క్లియర్గా ఉన్నది ఒకసారి మళ్ళీ మీకు ఏమైనా డౌట్ వస్తే నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి మనం ఈ వీడియో చూసేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ బ్లౌజ్ స్టార్ట్ చేయాలంటే ఏమేమి బేసికల్లీ కుట్టాలి ఫస్ట్ లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టార్ట్ చేయాలి ఫస్ట్ పాయింట్ ఏంది సెకండ్ పాయింట్ ఏంది ఫాస్ట్గా బ్లౌజ్ కుట్టాలంటే చిన్న చిన్న టిప్స్ ఉపయోగించాలి బోటిక్ మోడల్ స్టిచ్చింగ్ చేయాలంటే చిన్న చిన్నవి ఉపయోగించాలి ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోండి బ్యాక్ పార్ట్ తీసుకొని దాని లైనింగ్ క్లాత్ పైన క్లాత్ తీసుకొని మనము అతకబెట్టేటప్పుడు మనకు కనబడేది ఉల్టా విధంగా ఉంచుకోవాలి కింది వైపున సీదా వెళ్ళిపోవాలి లైనింగ్ క్లాత్ అలాగనే పెట్టుకోవాలి ఎప్పుడు కానీ క్లాత్ కట్ చేసుకుంటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ కట్ చేసుకోవద్దు చిన్న ఘాట్ల లాంటివి పెట్టుకోండి ఆ ఘాట్ల లాంటివి పెట్టుకున్న ప్లేస్ దగ్గరికి మన నెక్ ఇలా జరుపుకుంటూ పిన్స్ పెట్టుకోండి ఒకవేళ క్రాస్ అయితే కంపల్సరీ మీ నెక్ షోల్డర్ జారుతుంది మాకు మెడ జారుతుంది అని ఎలాగంటారో ఒకసారి ఏమో రైట్ సైడ్ జారుతుంది ఒకసారి ఏమో లెఫ్ట్ సైడ్ జారుతుంది అని అంటారు కదా ఈ చిన్న మిస్టేక్ వల్లనే జారుతుంది ఈ వీడియో మొత్తం క్లియర్గా చివరి వరకు చూడండి మన ఛానల్ని అయితే కొత్తగా చూసేవాళ్ళు కామెంట్ చేయండి ప్లస్ మళ్ళీ మీకు ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే హైప్ ఉంటుంది హైప్ బటన్ కూడా నొక్కండి హైప్ నొక్కడం వల్ల మన ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది వీడియో చూసే వాళ్ళకి ఇంకా రీచ్ అవుతుంది అన్నట్టు అలా రీచ్ అవ్వడం వల్ల మనకు మన ఛానల్ ఇంకొంతమందికి అయితే చూడగలుగుతారు ఇలా లైనింగ్ అయితే అతకబెట్టుకోండి పిన్స్ పెట్టేసినా కదా పిన్స్ పెట్టేసుకొని ఇలా చుట్టూ లైనింగ్ అతకబెట్టేసుకోండి అతకబెట్టేటప్పుడు కుట్ట అనేది ఎడ్జ్కి రావాలి మధ్యలోకి రావద్దు మళ్ళీ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇప్పడం అవుతుంది నేను లైనింగ్ ఒకటి బ్యాక్ పార్ట్ మాత్రమే అతకబెట్టి చూపిస్తున్నాను ముందు భాగం చేతులు అలా పెట్టట్లేదు మన ఇది ఈ భాగంలో క్రాస్ పట్టీలు కొత్త రకంగా వేసే క్రాస్ పట్టీలు ప్లస్ ఉక్స్ పట్టీ కాజా పట్టీ నెక్ వేసే విధానము చంకబట్టలు వేసే విధానం రెండు ఫ్యాబ్రిక్ చంకబట్టలు పడితే లైనింగ్ క్లాత్ కానీ మెయిన్ దానికి కానీ మళ్ళీ ప్లస్ పాయింట్ ఎలా వస్తుంది మనం బ్లౌజ్ కుట్టే విధానంలో ఫస్ట్ బ్లౌజు చంక ఎక్కువ తక్కువ అయితే ఎలా సెట్ చేసుకోవాలి మనకు కట్ చేస్తారు ఊరికేనే చంక పెద్దగా అయిపోతుంది అప్పుడు పక్కల కుట్లప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది చేతులు వేసేటప్పుడు చంక దగ్గర చేతి తక్కువ పడ్డది మేడం అని కామెంట్ చేస్తారు అవన్నీ సొల్యూషన్కి ఈ ఒక్క వీడియోనే మీకు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎలాగనేది మొత్తం క్లియర్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను లైనింగ్ ఎలా అటాచ్మెంట్ పెడుతున్నా అరచేతు నానిచ్చుకోండి అలా పెట్టడం వల్ల మనకైతే లైనింగ్ ముడతకు రాదన్నట్టు ఇలా పెట్టుకోవాలి పెట్టుకునేటప్పుడు కూడా మనము పిన్స్ పెట్టుకుంటే ఇంకా చాలా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు సూదిలా నార్మల్గా కింద బాబిన్లో దారం అయిపోయింది నేను వేరే బాబిన్కి చుట్టూ పెట్టుకున్నా దాంట్లో లోపల ఉన్నదైనా వాడేసుకుంటున్నా ఫస్ట్ మనం బాబిన్కి కూడా దారము మనకు చిన్న ఈ ప్రాబ్లమ్స్ డిస్టర్బ్ కావద్దు అని చెప్పేసి బాబిన్ నిండా చుట్టి పెట్టుకోవాలి అలా చిన్న ప్రాబ్లమ్స్ వల్ల మన బ్లౌజ్ కూడా లేట్ అవుతుంది కస్టమర్స్కి ఇచ్చేటప్పుడు కూడా మనకు టైంకి ఇచ్చే వాళ్ళకి కూడా ఇవ్వలేకపోతుంటాము ఫినిషింగ్ చూస్తే మళ్ళీ మన బ్లౌజ్ తేవాలి వాళ్ళు కస్టమర్స్ అనేటి బ్లౌజ్ మళ్ళీ తీసుకురావడానికి ఇంట్రెస్ట్ ఉండాలి వాళ్ళకు మనం 10 రూపాయలు ఎక్కువ చెప్తే కూడా ఇవ్వాలి అలాగ ఉండాలన్నట్టు కుట్టే విధానంలో మనం బోటిక్ మోడల్లో కుడితే మన దగ్గర కంపల్సరీ కస్టమర్స్ వస్తారు చూడండి లైనింగ్ అయితే చుట్టూ కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకోవాలి ఈ మధ్యలో పీస్ అనేది మన కాజా పట్టికి ఉపయోగపడుతుంది కాజా పట్టి వేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఎలా వేస్తున్నా అనేది ఉక్స్ పట్టి కాజా పట్టి వీపు పట్టి జాయింట్లతోటి కొత్తగా అసలు ఏమి రాని వాళ్ళకు కూడా మనకి ఈ వీడియోలో చూస్తే ప్రతి పాయింట్ టు పాయింట్ చెప్పిన స్కిప్ చేయకుండా చాలామంది కామెంట్ చేసారు అక్క మాకు బ్లౌజ్ కుట్టడం చూపించండి అని వాళ్ళ కోసం ఈ చిన్న వీడియో ఓకే ఇదిగోండి
బ్యాక్ పార్ట్ లైనింగ్ అతక పెట్టుకున్న తర్వాత మనం డాట్స్ ఎలా వేసుకోవాలి, వేసుకునే విధానం చాలామంది ఏ బ్లౌజ్ అయినా సరే చూసుకోరు, మధ్యలో పెట్టేస్తారు. కానీ నార్మల్ బ్లౌజ్ డీప్ నెక్ అయినా సరే షోల్డర్ తక్కువ ఉంటే, హై నెక్ కాదు డీప్ ఎక్కువ ఉన్న వాటికి మాత్రం ఈ మిడిల్లో ఫోల్డ్ చేసుకొని చేసుకోవచ్చు. లేదు అంటే సరే మీకు తెలియదు అని అనుకుంటే మనం కట్ చేసుకున్న వీప్ పాయింట్ నుంచి ఒక 4 ఇంచులు ఇలా పెట్టుకోండి, అంటే సైజుని బట్టి. ఇప్పుడు 4 ఇంచులు, ఈ చిన్న సైజు అయితే 3.5 ఇంచులు అలా పెట్టేసుకొని ఇలా మార్క్ పెట్టేసుకోండి. పెట్టుకొని ఇలా చిన్న కచ్చక పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇది పొడవు ఎంత పెట్టుకోవాలి, పొడవు దగ్గర కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఈ నెక్ డీప్ని బట్టి పొడవు పెట్టుకోవాలి. నెక్ డీప్ లేదు, హై ఉంది కాబట్టి మనం 4-4.5 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. దీనికైతే 4 ఇంచులు పెడుతున్నాను, లేకపోతే డీప్ ఉంటే 3.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇది 4-4.5 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. నేను 4 ఇంచుల వరకు పెట్టేసి ఇలా ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ 1 మధ్యలో పెట్టేసి ఇలా ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోండి. చేసుకొని మనం క్లియర్గా ఇక మిడిల్ పాయింట్ పెట్టుకున్న నుంచి ఇలా క్రాస్లో మనం ఇప్పుడే ఇలా క్రాస్ అనేది మనం పెట్టుకున్న పాయింట్ నుంచి ఇలా డ్రా చేసుకోవాలి. చేసుకోవడం వల్ల మనకు డాట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా ఇక్కడ పెట్టుకున్న పాయింట్ ఒక గట్టిగా నొక్కేసి మళ్ళీ ఇలా తీసి మళ్ళీ ఇది మిడిల్లో సేమ్ ఇప్పుడు పెట్టుకున్నట్టే ఇలా సమానంగా పెట్టేసుకొని కచ్చక దగ్గరికి ఇలా పెట్టుకున్న తర్వాత ఇది కొట్టండి. ఇలా కొడితే మనకు 2 సైడ్ల డాట్స్ అనేటివి ఇలా పడతాయి. చూడండి, పడ్డ తర్వాత మనం ఇలా కింద లైనింగ్ క్లాత్ కూడా అటాచ్ కావాలి కాబట్టి వేలు పెట్టి ఇక్కడ ఇలా పట్టుకొని ఇలా డాట్ వేసుకుంటూ రావాలి. చాలామంది క్లాత్ మిస్ అయిపోయి క్లాత్ బుగ్గలాగా వస్తుంది, చుంచులాగా వస్తుందని మాత్రం అంటున్నారు. అలా రాదన్నట్టు. ఇక్కడ చిన్న కుట్టు పెట్టుకోండి, గట్టి కుట్టు అవసరం లేదు. కానీ మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి చిన్న కుట్టు, ఎందుకంటే వీప్ పట్టు వచ్చే వాటికి గట్టి కుట్టు అవసరం లేదు. మళ్ళీ ఇది పెట్టుకునే విధానంలో ఇది సమానం ఉండాలి. ఇది ఇలా ఎగుడు దిగుడు పెట్టొద్దు, ఇలా సమానం పెట్టాలి. కొత్త వాళ్ళకు బేసికల్గా ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఇది చూసి మీరు ఫాలో కండి. వీడియోలు మొత్తం ఇక మన ఛానల్లో అయితే ట్రైనింగ్ క్లాస్లో ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇది ఇలా పెట్టేసి ఇక్కడ మిడిల్ పాయింట్ పట్టుకొని ఇలా సమానం కిందిది కూడా కరెక్ట్ ఉందా చూసుకొని ఇక ఇలాగా పెట్టేసుకోవాలి. నాకు పైన కూడా బుగ్గలాగా రాకుండా కరెక్ట్గా నీట్గా డాట్స్ వేసే విధానంలో చాలా బాగా వచ్చేస్తుంది. మీకు కలర్ కూడా కనబడాలని వేరే కలర్ దారం పెట్టిన ఇక ఇప్పుడు చూడండి వీపులో ఒక్క బుగ్గలాగా కూడా రాదు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. చాలామంది వీప్ పట్టు వేసేటప్పుడు మనకు అతుకొచ్చినా కానీ మనకు అంచు ఉన్నా కానీ ఎలా కట్ చేసుకోవాలో ఎలా కుట్టాలో తెలియదు కదా. చాలామంది కొత్త వాళ్ళకు బేసికల్గా ఈ అంచు ఉన్నది చూడ తీసేయండి. మళ్ళీ ఎక్స్ట్రా మనకు ఎన్ని ఇంచులు పెట్టుకోవాలి వీప్ పట్టు అని కూడా తెలియదు కదా. చెప్తున్నాను చూడండి, ఇగో ఇలా చూసుకొని 1.5 ఇంచులు పెట్టుకొని మార్క్ చేసుకోండి. ఫస్ట్ ఈ పార్ట్ తీసేయండి, ఎందుకంటే అంచు ఉండడం వల్ల ఏమింగ్కు ట్రబుల్ అవుతుంది. ఊర్లో వాళ్ళైతే అంచులు పెట్టి కుడతారు, మీకు అది ఈజీ అనిపిస్తే అలాగే కుట్టేయండి. ఈ 1.5 ఇంచుల వరకు పెట్టుకొని ఒక మార్క్ అనేది ఇలా చేసుకొని కట్ చేసుకోండి. ఇలా మీకు స్ట్రేట్ ఉంటే ఇలా అయితే చినిగిపోతుంది ఈజీగా. చాలా స్పీడ్గా కుట్టే వాళ్ళకైతే చాలా ఈజీ టెక్నిక్. తర్వాత 2 పీస్లని ఇలా అతుకు పెట్టేసుకోండి. అతుకు పెట్టేసి ఇక్కడ పైన ఇలాగే అనుకొని ఒకటి అనుగుడు కుట్టేసుకోండి. ఇలా అనుగుడు కుట్టేసుకోండి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది పట్టి సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మనము 1 సైడ్ అనేది ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా ఫస్ట్ బేసికల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఒక్కసారి ఇలా మడత పెట్టేస్తే సరిపోతుంది. 2 సార్లు మడత అక్కర్లేదు, ఒకటేసారి మడత పెట్టేయండి. పెట్టేసి ఇలా దారం కట్ చేసుకొని ఇప్పుడు ఈ మడత పెట్టిందేమో మనకు ఈ సైడ్ ఉండాలి. మడత పెట్టింది ఈ క్లాత్ నార్మల్గా ఉన్న క్లాత్ ఏమో పట్టి దీనికి కలిపి కుట్టాలన్నట్టు. కలిపి కుట్టడమే మనకు కావాలి కాబట్టి. ఎందుకంటే చాలామంది నేను కొత్తగా నేర్పించేటప్పుడు వాళ్ళు చేస్తారు కదా, ఈ మలిపి కుట్టు అన్నది ఇక్కడ పెడతారు. ఆ పొరపాటు చేయకండి. చూడండి ఇలా మనము పెట్టుకోవాలి. సమానం పెట్టుకొని టెన్షన్ పాదం అంతా చెప్తా కదా నేను. ఈ పాదం అంతా అంటే ఇలా చూసుకుంటే ఒక 2 గీతలు వస్తుంది, 2 గీతలకి ఎక్కువ వస్తుంది. ఇలా చూసుకొని ఇక ఇలాగొచ్చి ఇక ఇట్లా 2 గీతలు
వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న పాయింట్ దగ్గర ఈ డాట్ వేసిన ప్లేస్లో చిన్న కుచ్చులాగా పెట్టేసుకోండి, చాలా చిన్న పెట్టుకోండి. హెమ్మింగ్ పట్టీ దగ్గరకు వచ్చేసరికి మనకు ముడత వచ్చేస్తుంది కాబట్టి పెట్టుకోమంట. ఇక్కడ కూడా ఇక చిన్న కుచ్చు 2 పెట్టుకుంటాం కదా మనము, ఈ 2 డాట్స్ దగ్గర చిన్న కుచ్చు పెట్టి 2 సమానంగా పెట్టుకొని కలుపుకోండి. టెన్షన్ పాదం అంతా వదిలిపెట్టుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకుని ఎక్కువైతే క్లాత్ ఇలా కట్ చేసేసుకోండి, కరెక్ట్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగే ఈ క్లాత్ ఇలాగే ఉంచాలి. చాలామందికి ఇది అర్థం కాదు. ఉంచి ఈ క్లాత్ని పైనకి ఇలా అనుకొని అనుగుడు కుట్టు వేసుకోవాలి. అంటే మనకి ఈ క్లాత్ పైన కుట్టుబడాలన్నట్టు ఈ క్లాత్ ప్లస్ ఇది వెనక్కి అనద్దు, ఈ బ్లౌజ్ సైడ్ రావద్దు, పట్టి సైడే ఉండాలి. మళ్ళీ దీనిపైన ఇలా అనుగుడు కుట్టు వేసుకురండి. వేసుకున్న తర్వాత హెమ్మింగ్ చేస్తాం కదా, హెమ్మింగ్ చేసే పాయింట్ మనకి ఈ కుచ్చులు పెట్టడం వల్ల మనకి ఇది కరెక్ట్గా అణిగి కుట్టడం వల్ల మన బ్లౌజ్ వెనక భాగము లేసిపోదన్నట్టు, వెనకకు లేచిపోతుంది కదా. ఇలా కాకుండా ఇగో ఇలా తిప్పేసుకొని ఇప్పుడు ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఒకటి పెద్ద కుట్టేసుకోండి. హెమ్మింగ్ కొత్తగా చేసే వాళ్ళైతే ఇది పెట్టి ఇస్తే వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది హెమ్మింగ్. ఇలా పెద్ద కుట్టుతోటి మనం కుట్టు పెద్ద చేసుకొని ఇలా కుట్టేసేయండి. చూడండి ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇలా పెద్ద కుట్టేసేసుకున్నాం. ఎంత నీట్గా వచ్చింది చూసారు కదా. ఇలా రావడం వల్ల మనకు బ్లౌజ్ ఎక్కిపోదన్నట్టు ఈపు ఇలా చూడడానికి కూడా మనకు బుగ్గలు రాకుండా నీట్గా అనిపిస్తుంది. ఇదిగోండి ముందు భాగంకి వచ్చేసరికి డాట్స్ పెట్టడము చాలామంది కుదరడం లేదని కామెంట్ చేస్తుండ్రు. నేనైతే లైనింగ్ అతుకు పెట్టేసిన. అతుకు పెట్టిన తర్వాత 3 దగ్గరలో మనకు కచ్చికలు కనబడకపోతే మళ్ళీ పెట్టుకోండి. ఇలాగా ఎక్కడెక్కడ చంక పాయింట్ దగ్గర కింద 3 పెట్టినాం కదా. పెట్టిన తర్వాత వీటిని ఇలా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ పాయింట్ ఈ కింది భాగంను మనం డాట్స్ పెట్టాలి. కరెక్ట్ పెట్టాలి అన్నప్పుడు మనం ఎలా మార్క్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం కింది నుంచి, ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి మనం 2 ఇంచులు 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచు ఇలా టేప్ తోటి చూసుకొని ఇలా మార్క్ చేసుకోండి. చేసుకొని ఈ క్రాస్లో ఇలా దీన్ని మార్క్ చేయండి. ఇలా చేసిండ్రా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా 2 ఇంచులు పెట్టుకోండి. ఒక లైన్ చేసుకోండి. చేసుకొని ఇక్కడ 2 పాయింట్లు, ఇక్కడ 2 పాయింట్లు మళ్ళీ ఇలాగే క్రాస్లో లైన్ చేసుకోండి కుట్టే విధంగా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ 2 బేస్ వేసుకొని ఇక్కడ ఒక చుక్క పెట్టుకోండి. ఫస్ట్ పెట్టుకున్న తర్వాత ఈ మార్క్ ఎక్కడికి ఉందో అక్కడికి కలుపుకోండి. 3 ఇంచులు వచ్చేసింది చూడండి. ఇది బ్లౌజు చిన్న సైజు పెద్దవాళ్ళది కాబట్టి కొంచెం చిన్నగా వచ్చేస్తాయి అన్నట్టు. ఇప్పుడు కూడా ఇక్కడ 2 పాయింట్లు, ఇక్కడ 2 బేస్ వేసుకొని ఇక్కడ ఇలా కలిపేసేయండి. కలిపేసి ఇప్పుడు ఈ 3 డాట్లను గట్టిగా ఇక్కడ నొక్కి రాయండి. ఈ ప్లేస్లో రాసి ఈ పార్ట్ తెచ్చి మనం ఇలా ముందు భాగం మీద కచ్చికలు కరెక్ట్గా కనబడితే మనము ఆ ప్లేస్లలోనే కరెక్ట్ రావాలి కాబట్టి మనం కట్ చేసుకున్నాం కదా ఇంతకుముందు. అలా పెట్టిన తర్వాత ఇలా నొక్కి కొట్టండి. కొట్టితే మనకు మార్క్స్ అనేటివి ఇక్కడ పడిపోతాయి చూడండి. 1 2 3 ఈ మార్క్స్ కనబడితే సరిపోతుంది మనకు. ఎందుకంటే మనకి ఇక్కడ పెట్టే విధానము మన కింద కచ్చికలు ఉన్నాయి కాబట్టి లైట్గా కనబడుతుంది. అది పట్టుకొని వేసేయాలి. ఇది పట్టుకునేటప్పుడు చాలామంది ఇక్కడ స్ట్రేట్గా లేదని ఇలా పట్టుకుంటారు. పట్టుకుంటే ఈ ప్లేస్లో ఈ దూరం అనేది పెరిగిపోతే ఇక్కడ అయిపోతుంది, డాట్ అనేది క్రాస్ పోతుంది. కాబట్టి మనం పట్టుకునే విధానం ఫస్టే ఇక్కడ పట్టుకోవాలి. ఇది క్రాస్ ఉన్న ప్రాబ్లం ఏం కాదు, మనకి వేసుకునే దగ్గర కరెక్ట్ వచ్చేస్తుంది. ఇలా వేసి మనం ఇలా క్రాస్లో ఒక లైన్ వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ డాట్ వచ్చి ఇలాగే ఇక్కడ పట్టుకొని ఉక్సు పట్టి సైడ్ నుంచి వచ్చే డాటు ఇలా వేసుకుంటూ రావాలి. చాలామందికి ఇది అర్థం కాదు. ఇది వేసేటప్పుడు చాలామంది ఇక్కడ తీసుకున్నంత ప్లేస్ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కరువు తిప్పేస్తారు. అలా చేయకండి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీద సైడ్ మనకు ఒరిజినల్ సైడ్ వచ్చేసరికి బుగ్గలా కనబడి ఫిట్టింగ్ అనేది కరెక్ట్ రాదు. ఇలా అయితే కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది చూడండి. ఇలాగా
అంటే ఇలా ముసుగులాగా కనబడుతుంది మనకు ఆ ఫిట్టింగ్ వేయడం వల్ల. ఇప్పుడు ఇలా వచ్చింది, ఈ వచ్చిన దాన్ని ఇది ఎక్కువ అనిపిస్తుంది కదా, ఈ ఎక్కువ అనిపించిన ప్లేస్ను ఇలా కట్ చేసుకోవచ్చు మనం. కొంచెం దూరం వరకు కట్ చేసుకోండి, మొత్తం లాస్ట్ వరకు కట్ చేస్తే మనకు పక్కల కుట్లు ఎక్కువ తక్కువ వస్తాయి. కాబట్టి చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి చూడండి, ఇలా ఉంటే మనకు క్రాస్ పట్టేసేటప్పుడు మనకు ఇది ఇలా వచ్చింది కదా, ఎలా వేయాలని డౌట్ వస్తుంది కదా, అందుకే నేను ఇది నీట్గా కట్ చేసి చూపించిన. ఇలా కట్ చేయండి, ఇక్కడ పక్కల కుట్ల వరకు కట్ చేయకుండా ఓన్లీ ఈ క్రాస్ పట్టి వరకు చిన్నగా తీసుకోండి, ఇక్కడ కట్ చేయొద్దు, మన పక్కల కుట్లు ఎక్కువ తక్కువ అవుతాయి. ఓకే, ఇంతవరకు అయితే చూసేసిండ్రు కదా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చిన్న చిన్న వీడియోస్ ఇవి చూసుకుంటూ మీరు ఇంట్లో ఉండి కుట్టుకోవచ్చు. ఓకే, ఇదిగోండి మనం డాట్స్ వేసుకోవడం అయిపోయింది. డాట్స్ వేసుకున్న తర్వాత క్రాస్ పట్టి వేసుకునే విధానంలో చాలామంది ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్తారు. మీకు నేను ఇంకొక చిన్న టిప్ ప్రకారం చెప్తామనుకున్నా. దీనిది ఈ క్రాస్ పట్టి, దీనిది ఈ క్రాస్ పట్టి. నేనైతే ఓన్లీ లైనింగ్ జేయింట్ వేసి పెట్టేసిన. పైన ఈ క్లాత్ ఇంకో క్లాత్ ఉంటుంది కదా, అది జేయింట్ వేయలేని. ఇది కొత్త ట్రిక్ ప్రకారం చెప్తాను మీకు, కానీ చాలా ఈజీ ట్రిక్. మళ్ళీ మనకు కొంచెం ఉల్టా తీయడం రాని వాళ్ళకి, కొత్త వాళ్ళకి బేసికల్గా చాలా బాగా యూజ్ అవుతుంది అన్నట్టు. ఇది ఉన్నది కదా, దీనికి ఇది అన్నట్టు మనం ఇలా పెట్టుకుందాము. ఇక్కడ చూడండి, నేను చెప్పే విధానం అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ దీని మీద ఇలా వేసుకోండి. ఇది పక్కన పెట్టేద్దాము. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇది కరెక్ట్ ఒరిజినల్ కాబట్టి ఒరిజినల్ పెట్టేసేయండి ఇలాగా. తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ని కింది వైపున పెట్టండి. పెట్టేటప్పుడు చాలామంది ఇక్కడ పొరపాటు చేస్తారు. చూడండి, ఈ కొన అనేది ఎక్కువ ఉంచాలి. ఇక్కడ ఈ కొన ఉంటుంది కదా, ఈ ఖర్చు ప్రకారంకు ఈ కొన అనేది కొంచెం ఎక్కువ ఉంచాలి. ఇది కూడా అలాగే ఉంచి మనం కుట్టేది ఈ కొనల మధ్యల నుంచి, రెండు మధ్యల నుంచి పెట్టాలన్నట్టు. ఇగో ఇలాగా. ఇప్పుడు ఇగో ఇలాగా స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ కొంచెం కుట్టేయండి. ఫస్ట్ వేసుకున్న తర్వాత రెండు సర్దుకోండి ఇలాగా. కిందిది ఫస్ట్ సర్దుకోవాలి, పైనది నెక్స్ట్ సర్దుకోవాలి. ఇలా సర్దుకొని ఇక్కడ వరకు డాట్ వరకు కుట్లేయండి. ఈ డాట్ దగ్గరకు వచ్చేసరికి డాట్ సమోసాలాగా ఫోల్డ్ చేసుకోండి. చేసేసి ఇది ఇలా పెట్టేసి ఇగో ఇలాగా సర్దుకోండి. ఇంకా పెట్టుకొని మూడు కింద క్రాస్ పట్టి, మధ్యలో బ్లౌజ్ పీస్, నెక్స్ట్ క్రాస్ పట్టి, 3 కలిపి ఇలా కుట్టుకోండి. ఎగ్జాక్ట్గా కుట్టు మాత్రం అటు ఇటు ఎగుడు దిగుడు రావద్దు. కుట్టుకున్న తర్వాత మనకు కొంచెం క్రాస్ పట్టి ఎక్కువ అవుతుంది కదా, అది కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని ఇప్పుడు ఇక చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా వచ్చేసిందా. ఇప్పుడు ఉల్టా తీసి దీన్ని పెట్టి కుట్టాలి కదా, అదేం లేకుండా మీకు చాలా ఈజీగా చెప్తున్నాను. మనకు బ్లౌజులు ఫాస్ట్ కావాలి అంటే ఈ ట్రిక్ పాటించండి. ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం ఖర్చు ఎలాగో పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. చాలా బాగుంటుందండి. మనకి ఇది ఆంధ్ర సైడ్ ట్రిక్ అన్నట్టు, మన సైడ్ కుట్టలేము ఎక్కువ. ఇలా కుట్టేసుకోండి. ఎంత బాగుందో చెప్పండి. ఇప్పుడు కరెక్ట్ టైంలో దారం అయిపోయింది చూడండి. ఇలాగ అన్నట్టు క్రాస్ పట్టి రెడీ అయిపోయింది. ఇలాంటి ఫినిషింగ్ తోటి మన ఛానల్లో అయితే చాలా టిప్స్ ఉన్నాయి. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే, మనం ఒకటి కుట్టినాం కదా ఇంకోటి కుట్టడం ఎలాగా, కొత్తగా చూసే వాళ్ళకు ఒక రకం వస్తుంది, ఒక రకం వస్తుంది అని అర్థం కాదు. చూడండి, ఇది సీదా పెట్టినాం కదా, దానిపైన ఇది సీదా పెట్టాలి. ఇలాగా సీదా పెట్టేసి ఖర్చు కొంచెం నేను ఇట్లా చెప్తున్నా కదా, ఇలా కొంచెం ఎక్కువ వదిలిపెట్టాలన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి కిందికి ఈ భాగం పెట్టుకోవాలి. ఇది కూడా కొంచెం అంటే మన క్రాస్ ఉన్న వైపే పెట్టుకుంటాం కాబట్టి అది ఆటోమేటిక్గా కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టేసుకోవాలన్నట్టు. పెట్టుకొని ఫస్ట్ ఇలాగా అన్నట్టు ఎంత మనం కరెక్ట్గా కుట్టు మందం ఇలా కుట్టేసుకోండి. ఫస్ట్ వేసుకొని మూడు క్లాతులు ఇలా పట్టుకోండి. కింద లైనింగ్ క్లాత్, మధ్యలో మెయిన్ ఫ్యాబ్రిక్, పైన క్రాస్ పట్టేది పెట్టుకొని ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా సమోసాలాగా ఫోల్డ్ చేయండి. చేసి ఫస్ట్ మేము కింది క్లాత్కి సర్ది పెట్టిన తర్వాత పైన క్లాత్కి ఇలా సర్ది పెట్టేసుకోండి. మనం పట్టుకునేటప్పుడే కరెక్ట్గా పట్టుకుంటే మనకు క్లాత్ అనేది మిస్ కాదు. చాలామందికి క్లాత్ కూడా మిస్ అవుతుంటుంది. మిస్ కావడం వల్ల ఎగుడు దిగుడు వచ్చేసి ఎక్కువ తక్కువ వచ్చేస్తే మన క్రాస్ పట్టి కూడా ఫినిషింగ్ కుదరదు అన్నట్టు. ఇలా వచ్చిన తర్వాత ఎక్కడికి అయిందో అక్కడికి అన్నట్టు ఇలా చూపిస్తాను చూడండి. ఇలా క్రాస్ పట్టి రెడీ అయిపోయిన తర్వాత మనం
మెయిన్ క్లాత్ కంటే క్లాత్ ఎక్కువైపోతుంది కదా, ఇలా కట్ చేసేయండి. కట్ చేసి నెక్స్ట్ ఇప్పుడు ఇన్విజిబుల్ క్రాస్ పట్టీలాగా అనిపిస్తుంది, మళ్ళీ కుట్టడం ఈజీ అనిపిస్తుంది. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. డబుల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల పోగులు అనేటివి బయటకు రావన్నట్టు. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలా సెట్ చేసుకోండి. మన క్రాస్ పట్టీలో చాలా ఈజీ ట్రిక్ ఇది. అంటే ఇది కూడా కనబడద్దు అని అనుకుంటే నేను చెప్పిన పద్ధతి, అప్పుడు చెప్పిన పద్ధతి చేయండి. పర్లేదు ఇది మంచి ఉంది, బాగుంది, ఇలాగా ఈజీగా మనకు ఫాస్ట్ అయిపోతుంది బ్లౌజ్ అంటే ఇలా కట్ చేసుకోండి. కాజా పట్టీ అనేది క్లాత్ ఏది తీసుకోవాలనో చాలామందికి అర్థం కాదు. మన వెనక నెక్ లైనింగ్ అటాచ్మెంట్ పెట్టిన తర్వాత దాంట్లో కలిసిన ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడండి, ఈ పీసు రౌండ్గా, ఈ పీసు ఇది ఉక్స్ పట్టి పక్కకు పెట్టేద్దాము. దీన్ని మనము కాజా పట్టికి ఎన్ని ఇంచులు ఉండాలి, ఎంత ఉండాలి అనేది కూడా మీకు క్లారిటీగా చూసుకోండి ఒక్కసారి. మన కాజా పట్టి వెడల్పు కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. 2.5 ఇంచులు అయితే సరిపోతుంది. 2.5 ఇంచులు పెట్టేసుకొని మార్క్ పెట్టేసుకొని ఇలాగా 2 ఇంచులున్న క్లాత్ సరిపోకుండా 2 ఇంచులున్న సరిపోతుంది. ఈ ఇంచుల దగ్గర ఒక మార్క్ ఒకసారి అయితే ఇలా కుట్టేసుకోండి. మనం ఎంత పాతోళ్ళమైనా ఎంత కుట్టొచ్చిన వాళ్ళైనా లైనింగ్ అతుకు పెట్టుకుంటే కొంచెం నీట్గా వస్తుంది అన్నట్టు. ఇలా పెట్టుకోండి ఒక్క సైడ్ మాత్రం. ఈ 2 సైడ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేయండి. అది ఫోల్డింగ్ చేయకున్నా సరే మీకు కొంతమందికి అటు ఇటు జారుడు క్లాత్ ఉందంటే చేసుకోవాలి కంపల్సరీ. దీనికి ఇప్పుడు చాలామంది మీది వైపున పెట్టి చూపిస్తారు కదా, నేను మీకు ఇంకా చిన్న ట్రిక్ చూపిస్తాను. ఎందుకంటే మనకు కొంచెం ఫినిషింగ్ అనిపిస్తుంది. కింది సైడ్ పెట్టుకోండి. పెట్టుకునేటప్పుడు మీరు కింద క్లాత్ని కూడా ఫోల్డ్ చేయకుండా సరే మీరు తర్వాత చేసుకోవచ్చు. సరే పర్లేదు అని అనుకుంటే ఇలా ఫోల్డ్ మీది సైడ్ చేసుకోవాలి, ఉక్స్ పట్టి చూపించినట్టు చేసుకుంటే మీకు ఈజీగా తొందర అయిపోతుంది. కాబట్టి ఇలా చేసుకొని ఇగో ఇలాగా గట్టి కుట్టేసుకోండి కంపల్సరీ. ఇక్కడ గట్టి కుట్టు కంపల్సరీ వాడాలి, ఎందుకంటే అక్కడ ఇంకేం లేదు కాబట్టి. ఇగో ఇలా సమానం పెట్టుకొని ఇలా ఎట్లుందో అట్లా మనకి క్లాత్ని చూసుకొని పైన ఫ్యాబ్రిక్ని చూసుకొని, అంటే ఇక్కడ సైడ్ చూసి అంచుకి వేసేస్తారు. 2 రోజులు ఉక్సులు పెట్టుకోగానే ఈ ఉక్స్ పట్టి అనేది పికులుకపోతుంది, అందుకే ఖర్చు ఎక్కువ తీసుకోవాలి. ఇలా వచ్చేసి క్లాత్ ఇలా ఎక్కువ తీసుకొని టెన్షన్ మందం తీసుకొని ఇక్కడ కూడా గట్టి కుట్టేసేసుకోండి. ఇక్కడ గట్టి కుట్టు అవసరం లేదు, ఎందుకంటే నెక్ పీస్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు నీట్గా క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకున్న క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఈ క్లాత్ అనేది ఇలా ఓపెన్ చేయండి. చూడండి ఇలా ఓపెన్ అయిపోయింది కదా. ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి ఈ కుట్టుకున్నది ఇప్పుడు ఈ సైడ్ ఉంది కదా, ఇది సీదా అన్నట్టు. అందుకే ఈ సీదాని ఇలా పెట్టుకుంటే మనకి ఇది సీదా అయిపోతుంది కాబట్టి మనకు కనబడినట్టు కరెక్ట్గా నీట్గా కుట్టుకోవచ్చు అనేది చిన్న ట్రిక్ తోటి చెప్తున్నాను. చూడండి ఇలా ఓపెన్ది కూడా కుట్టేసి మనకు ఇది కనబడకుండా మనం ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి మనకి ఎంతైతే లావు కావాలి, మనకు కాజా పట్టి సన్నగా కావాలన్నా లావు కావాలన్నా అని చూసుకుంటూ ఇలా స్టార్ట్ చేయండి. ఇలాగా ఎంతవరకు కావాలి అనుకుంటే మనకు కాజా పట్టి ఎంత లావు కావాలి, కానీ మన కుట్ట అనేది కనబడడం వల్ల నీట్ ఫినిషింగ్ వస్తుంది. పైన వైపే వచ్చే వరకు మనకి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ కాజా పట్టికి ఒకటే కుట్టు రాదు, ఇంకో కుట్టు కూడా వస్తుంది. ఇలా వేసుకొని మధ్యలో ఇంకో కుట్టు కూడా వేసుకోండి. 2 కుట్లు వేసుకుంటే ఇది ఫినిషింగ్ బాగుంటుంది అన్నట్టు. బోటిక్లోనే ఫినిషింగ్ వస్తుంది మాకు రాదు అన్న ఫీలింగ్ అస్సలు కావద్దు. ఎక్స్ట్రాది ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి పక్క పక్కన పెట్టి చూసుకోండి ఒక్కసారి, మరి కరెక్ట్ వచ్చిందా ఎక్కువ తక్కువ వచ్చిందా ఇప్పుడు చూసుకోండి. ఇలాగా మళ్ళీ చెక్ చేసుకోవడం వల్ల ఎంత ఎగ్జాక్ట్గా వచ్చింది చూడండి. రౌండ్గా నెక్ పట్టి అన్నీ. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ జాయింట్ వేసి నెక్ వేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలాగే ఉంచి ఇక ఈ పార్ట్ని ఇలా వేసి షోల్డర్ జాయింట్ వేసుకోవచ్చు. ఇలాగే ఉంచి ఇగో ఇప్పుడు ఇలా ఉల్టా తిప్పేసుకో. ముందు భాగం మనకు కనబడే విధంగా, వెనక భాగం కిందికి పోయింది వచ్చేసి. ఇప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా ఎక్కువ తక్కువ ఉన్నాయా అని చూసుకోవాలి. మనం ఇది పైన లైనింగ్ అతికి పెట్టింది కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసుకోవాలి ఇట్లా కరెక్ట్గా చూసుకొని షోల్డర్ జాయింట్ చేయాలి. నెక్ పడిపోతుంది అన్న వాళ్ళు ఇక్కడ ఇగో ఈ సైడు నెక్ సైడు ఇలా క్రాస్ రావాలి. డీప్ పెట్టుకుంటేనే పడిపోతుంది, ఇలా పడిపోదు కాబట్టి సేమ్లా ఎంత ఉందో అంతే తీసుకొని రావాలి. ఇప్పుడు మాత్రం గట్టి కుట్లు వేయాలి, కొంచెం అటు ఇటు నెక్కేసేదాకానన్నా ఆగేటట్టు
ఇట్లా గట్టి కుట్టు వేసుకోండి. మళ్ళీ తిప్పి మళ్ళీ 2 కుట్లు వేయాలి. ఇది కూడా తెలియదు, ఎందుకంటే మనం అసలు చూడలేం కాబట్టి తెలియదు అన్నట్టు వాళ్ళకి. ఈ 2 కుట్లు తిప్పేసి మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది ఒక్కసారి చూసుకోండి కరెక్ట్ వచ్చిందా. ఇది పెట్టేటప్పుడు చాలామంది నెక్ సమానం పెట్టుకోవాలి, ఎక్కువ తక్కువ వచ్చింది ఇక్కడ సైడ్ వదిలేసేయాలి. ఇక్కడ వచ్చింది కాబట్టి మనం ఇలా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకోవడంలో మనము ఎక్కడి వరకు కట్ చేయాలి, కింది వరకు కట్ చేయొద్దు, ఒక మధ్యలో వరకే ఆపేసేయాలి. ఇలాగా చాలామంది ఇక్కడ సైడ్ ఏమో ముందు భాగం ఎక్కువ వచ్చింది, ఇక్కడ సైడ్ ఏమో వెనక భాగం వచ్చింది కొంచెం ఎక్కువ. ఇలా 2 సెట్ చేసుకోవాలి. ఇలాగా ఇట్లా మధ్యలో కరెక్ట్ నీట్గా వచ్చే వరకు సెట్ చేసుకోవాలన్నట్టు. షోల్డర్ జాయింటింగ్ కూడా చాలామందికి ప్రాబ్లం అవుతుంది. ఇలా పెట్టేసుకొని మనం అన్నీ కరెక్ట్ ఉన్నాయా చూసుకోవాలి. నెక్స్ట్ నెక్ పీస్ వేయడము, హ్యాండ్స్ వేయడం అనేది చూపిస్తాను. వీడియోలో ఏవి మిస్ కాకుండా చూసేయండి. నేను చిన్న చిన్న పార్ట్ లెక్క బ్యాక్ లైనింగ్ అతకబెట్టి నుంచి డాట్స్ వేసి నుంచి క్రాస్ పట్టి, లుక్స్ పట్టి, కాజా పట్టి అన్నీ చూపించాను. నేను ఇది లాంగ్ వీడియో కూడా పెడుతున్నాను, లింక్ పెడతా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలాగా చాలామందికి మనకు నెక్ పీస్లు ఎలా కట్ చేసుకోవాలని కూడా అర్థం కాదు. నెక్ పీస్లు ఎలా కట్ చేసుకోవాలంటే ఈ స్ట్రేట్ పీస్ కదా, స్ట్రేట్ రావద్దు అన్నట్టు, మనకు క్రాస్ రావాలి. ఇలా అనుకుంటే ఇలా లేవాలన్నట్టు. ఇలాగా ఇలా వస్తే మనకు నెక్ కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇది కూడా ఇలా ఉందన్నట్టు. ఇదైతే స్ట్రేటు, ఇదైతే క్రాస్, ఇలా రావాలి, ఇలా స్ట్రేట్ అన్నట్టు. అయితే ఇప్పుడు క్రాస్లో మనం చిన్న చిన్న మీ మార్క్స్ అలవాట్లు తెలియని వాళ్ళు ఉంటే ఇలా మార్కులు పెట్టుకోండి. మళ్ళీ ఎంత పెట్టాలి, బేసిక్గా మనం 1 ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది నెక్ పీస్కి. ఇది పైపింగ్ కాదు, నెక్ పీస్. చాలామంది ఇంకా కొంచెం ప్రాక్టీస్ అయ్యే వరకు 1.2 అలా 1.1 అలా పెట్టుకోండి. ఇలా పీసులు కట్ చేసేసుకోండి ఫస్ట్. దీన్ని బేసికల్గా మనం పెట్టుకోవడమే కాదు, దీన్ని అతికించడం కూడా చాలా ట్రిక్ ఉంటుంది. 2 రకాల ట్రిక్స్ అయితే నేను చెప్తాను. 2 ట్రిక్స్ అయితే మీరు చూడండి. ఇది ఫస్ట్ మనం కట్ చేసేసుకుందాం. ఇక్కడికి సరిపోయింది, ఇంక ఈ పీస్ రాదు. ఇక్కడ చూద్దాం. అట్లా ఎలా రావాలి, ఎలా వస్తుంది మనకి, ఎలా అనేది అన్నీ మైండ్లో చూసుకోవాలండి. ఇది కొంచెం టఫ్ ఉంటుంది నెక్ పీస్లు అనేది. మన క్లాత్ అడ్జస్ట్ అయ్యేది కూడా టఫ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా మనకు చిన్న పీస్ వస్తుంది, కూడా కట్ చేసేద్దాం. ఇక్కడ వరకు రాదు, లావు లేదు, సన్నమైంది, ఇక్కడ సరిపోతుంది. మనకి ఇవి సరిపోతాయా లేకపోతే నెక్స్ట్ ఇంకిన్ని క్లాత్లో అతికించుకునుడు ఉంటుందా చూద్దాం. నెక్ పీస్ ఉంది కదా, అప్పట్లో మేము నెక్ కట్ చేసిందే నెక్ పీస్లే సరిపెడుతుంటిమి. ఇప్పుడైతే ఏమాత్రాన కూడా సరిపోతలేదు ఆ పీసు, ఎందుకంటే నెక్కులు పెద్దగా తొడుగుతున్నాము, ఆ పీసు యూజ్ అవుతలేదు. హుక్స్ పట్టి, కాజా పట్టికి అలా యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు పైపింగ్లు వచ్చినాయి, అప్పుడు ఏం లేవు. ఇదే పీస్ని ఇదే చేయాలి, అదే పీస్ని అదే చేయాలన్న రూల్ ఉంటుండే మాకు. అన్నీ కుట్టేటప్పుడు టక్ హుక్స్ పట్టికి ఇవి, కాజా పట్టికి ఇవి అనుకుంటుండే. నెక్స్ట్ ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇవి ఎలా అటాచ్ పెట్టాలో నెక్స్ట్ చూసేద్దాం. నెక్ ఇలా వేసుకోండి. ఫస్ట్ మనం ఇలా స్ట్రేట్గా పెట్టుకొని స్ట్రేట్గా కాజా పట్టి నుంచి స్టార్ట్ చేయండి. ఈ కాజా పట్టి నుంచి, ఈ కాజా పట్టి సీదా ఉంది కదా, అంటే మన కాజా పట్టి అంటే లెఫ్ట్ సైడ్ ఉక్సు తొడిగేటోళ్ళు ఉక్సు పట్టి నుంచి అన్నట్టు. ఇక్కడ ఇది సీదా మనకు కనబడేది, ఇది సీదా కిందికి ఉండాలి, అంటే అరచేత అనే విధంగా. మనకు ఇది ఉల్టా పెట్టొద్దు, ఇది కనబడేది కుట్ట అనేది పైకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా స్టార్ట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ స్ట్రేట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇక్కడ కొన అనేది ఎక్కువ వదలండి, వదిలేసి దీన్ని కిందికి ఇలా ఫోల్డ్ చేసేయండి. మన ఉక్స్ పట్టి, కాజా పట్టి దగ్గర ఎలా ఫోల్డ్ చేసినాం అలాగా పెట్టేసి ఇలాగా గట్టి కుట్టేసుకోండి. గట్టి కుట్టేసుకొని రఫ్ చేసేది నేను చాలా వీడియోలు పెట్టినా,
నేను నార్మల్ మిషన్ మీద కుట్టేది. ఇలా పెట్టేటప్పుడు చాలామంది ఇబ్బంది పడి సమానంగా అనుకుంటారు. అలా అనుకోవద్దు. మనం ఎక్కడ కుడుతున్నామో ఆడికే సమానం అనుకోవాలి. పైన క్లాత్ అనేది లేపి పట్టుకోవాలి, కింది క్లాత్ అనేది కూర్చోబెట్టాలి. ఇలాగా దీనిపైన ఎలా షేప్ ఉందో అలాగే పెట్టి తిప్పుకుంటుండాలి. చాలామంది ఇక్కడ ఇలా అనుకుంటూ రాకపోవడం వల్ల నాకు పొరపాటు అవుతుంది. మళ్ళీ ప్లస్ ఇక్కడ ఇవి ఉంటాయి కదా, మనకు 2 ఫ్యాబ్రిక్ అతకబెట్టుకున్నాయి, ఇది అనేది ఓపెన్ చేయాలి. అప్పుడు నీట్ ఫినిషింగ్ వస్తుంది అన్నట్టు. ఇలాగా క్లాత్ని అనేది పైకి పట్టుకొని ఇలాగే ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటారండి. ఈ రౌండ్ ప్లేస్లో ప్రతి రౌండ్ ప్లేస్లో మనకి వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అంటాం చూడండి చాలామంది. రౌండ్ ఉన్నా కానీ మనం రౌండ్ ముందే క్లాత్ని తిప్పుకోవద్దు. మనం ఇట్లా అవుతుంటే టర్న్ అవుతుంటేనే తిప్పుకోవాలి క్లాత్ని. కింద క్లాత్ కరెక్ట్ ఉంచుకోవాలి, పైన క్లాత్ని మాత్రం దాని మీద సర్దుకోవాలి. ఇలా సర్దుకోవడం వల్ల మనకు నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. చూడండి ఇలాగా కరెక్ట్గా పైన క్లాత్ లేపి పట్టుకొని సర్దుకోవాలి. ఇలాగా ఇలా పట్టుకొని మళ్ళీ ఎక్కువ క్లాత్ ఉంచుకొని ఇది కిందికి ఫోల్డ్ చేసేటట్టు పెట్టేసుకోవాలి. సెకండ్ రౌండ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను. సెకండ్ రౌండ్ వచ్చేసి ఎలా పెట్టాలనేది చూపించే ముందు మనకి ఇవన్నీ ఎక్స్ట్రాలన్నీ క్లాతులు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇలా అనేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసుకునేటప్పుడు ఈ క్లాత్ అనేది ఫస్ట్ కుట్టిన క్లాత్ అనేది వెనక్కి పోనీయద్దు, దీని మిడిల్లోనే ఉండాలి, దీని మధ్యలో ఉండాలి. ఇట్లా అసలు మొత్తం మీరు నేర్చుకునే వాళ్ళు ఈ వీడియోని చూసి బ్లౌజ్ కుట్టడం నేర్చుకోవచ్చు. పెట్టుకొని ఈ క్లాత్ చేతి అనేది కిందికి బొటనవేలు పెట్టి ఈ క్లాత్ని ఇలా పట్టేసి ఈ రౌండ్ అనేది ఇలా తిప్పాలి. ఎంత కరెక్ట్గా అంటే సన్నం ఒకటే రకంగా తిప్పాలి. ఇట్లా ఒకటే రకంగా ఇలా తిప్పాలి. అట్లా ఎంత కరెక్ట్ వచ్చేస్తుందో చూడండి. ఇలాగా ఇలాగ ఒకటే రకంగా తిప్పుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఎంత బాగా వచ్చేస్తుంది. కుట్ట అనేది మళ్ళీ కింద ఈ బ్లౌజ్ మీద పడద్దు, పక్కకు పడద్దు, ఈ మిడిల్ పాయింట్లోనే పడాలి. మిడిల్ అంటే దీని క్లాత్ లైనింగ్ మీద పడాలి, బ్లౌజ్ మీద పడద్దు, అటు చివరికి పడద్దు. కరెక్ట్గా దాని పక్కనే రావాలి కుట్టు. మళ్ళీ సన్నగా నెక్ వస్తే ఎంత బాగా వస్తుంది. అక్కడ పక్కకు పడడం వల్ల మనకి ఎమ్మింగ్ చేసినా కానీ పైన క్లాత్ తేలుతుంది. చాలామంది క్లాత్ ఎందుకు తేలుతుంది అనుకుంటారు కదా. మళ్ళీ మధ్యలో క్లాత్ రాకపోవడం వల్ల, ఈ క్లాత్ అనేది మధ్యలో రాకపోవడం వల్ల ప్లస్ కుట్టు కరెక్ట్ రాకపోవడం వల్ల మనకు క్లాత్ అనేది ఎమ్మింగ్ చేసేటప్పుడు తేలుతుంది అన్నట్టు, పైకి లైనింగ్ పీస్ కనబడుతుంది. చాలామంది కొత్తగా నేర్చుకునేటప్పుడు అదే తప్పు ఉంటుంది. వాళ్ళకు తెలియదు కదా, వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ తోటైతే మీకు ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు. మనం ట్రైనింగ్ క్లాసులు ఇస్తా కాబట్టి షాప్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా వస్తుందో అని దాని ప్రకారంగా మీకు చెప్తుంటాను. నా ఛానల్లో అయితే చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు కొత్త నేర్చుకునే వాళ్ళకు చాలా సపోర్ట్ చేస్తారు. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇది చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పాయింట్ ఇక వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఇది ఉంది కదా క్లాత్ వేసిన తర్వాత ఈ క్లాత్ కట్ చేసుకోవాలి కదా, కట్ చేసి హెమ్మింగ్ చేయాలి. ఎలా చేయాలని తెలియదు కదా. హెమ్మింగ్ చూపించిన వీడియోలు అయితే ఇది కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకొని చెక్అవుట్ చేయండి ఒకసారి వీడియోలు. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఈ హెమ్మింగ్ పాయింట్ అనేది ఇక్కడ కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది ఇగో ఇలా కరెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడే హెమ్మింగ్ వచ్చేస్తుంది. ఇలాగా చూడండి, ఇలాగా అంటే మనకి ఇది హెమ్మింగ్కు ఇలా వచ్చి దీన్ని కట్ చేయడం వల్ల ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేయడం వల్ల మనకి హెమ్మింగ్ అనేది కరెక్ట్ వస్తుంది. ఇది కట్ చేయకుండా హెమ్మింగ్ చేసి తీసుకొచ్చిరు కొత్తగా నాకు షాప్లో వాళ్ళు. అయ్యో రామ, నేను చెప్పడం మర్చిపోయినమ్మా, మీకు చెప్పేది ఉండే నాదే తప్పైపోయింది అని చెప్పేసి పాపం వాళ్ళకి ఏం చేస్తాం, ఇంకా చెప్పాల్సి వస్తుంది. ఇక ఇలా కట్ చేసి ఇచ్చినప్పుడు అవునా ఆంటీ మాకు చెప్పలేరంటే, అయ్యో నాదే తప్పు, మీకు హెమ్మింగ్ చెప్పినా కానీ చెప్పినప్పుడు నేను కట్ చేసేటప్పుడు చూడలేరు,
మీకు ఇచ్చేటప్పుడు నేను కట్ చేసి ఇవ్వలేను. ఇలా కట్ చేసి ఇలా హెమ్మింగ్ చేయండి, అప్పుడు నీట్ ఫినిషింగ్ వస్తుందంట. అవును కరెక్టే అని నెక్స్ట్ టైం కరెక్ట్ చేసిండ్రు. చిన్న చిన్న పొరపాట్లు అన్నట్టు. నెక్ పని అయిపోయింది. ఇంకా ఇప్పుడు హ్యాండ్స్ పని. హ్యాండ్స్ అయితే ఆల్రెడీ నేను లైనింగ్ అతకబెట్టి పెట్టేసిన, కానీ ఈ లైనింగ్ అతకబెట్టిన దాన్ని కొంచెం చంకబట్టలు పడుతున్నాయి. నేను అది చంకబట్టలు వేసేది చూపిస్తాను. చాలా పడుతున్నాయి బ్లౌజ్కి, లైనింగ్ క్లాత్కి పడుతున్నాయి, బ్లౌజ్కి పడుతున్నాయి. ఇది పక్కన పెట్టేసి ఇది లైనింగ్ చంకబట్టలు రెండు పడేటి చూద్దాం. తెలియకుండానే నేను చంకబట్టలు కట్ చేసిన అనుకోండి, మీకు ఏం అర్థమవుతుంది? మీకు చూపించుకుంటూ కట్ చేస్తాం. మన అసలు పాయింట్ అనేది ఇక్కడ, అంటే మినిమం 1/2 ఇంచ్ కూడా నాకు ఎక్కువ లేదు ఖర్చు. నేను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద క్లాత్ ఇలా పెట్టి ఉల్టా తీయడానికి కుట్టి పెట్టిన. కింద ఒక్క కుట్టు మాత్రం వేసిన, ఇంక ఇక్కడ అనుగుడు కుట్టు కూడా వేయలేను. వేయకముందే మనం ఏం చేద్దాము, ఈ 2 లైనింగ్ చంకబట్టలు వేయడానికి క్లాతులు కట్ చేసుకుందాం, ప్లస్ వేసే విధానం కూడా చూపిస్తా. క్లాతులు కట్ చేసుకునేటప్పుడు ఇలా చూసుకోండి, మనకు చూసి ఇలా బాగున్నాయి కదా స్ట్రేట్ పీస్లు. మన క్రాస్ ఉంటే పనికి రాదు, స్ట్రేట్గా ఏమైనా ఉంటే ముక్కలు చూసుకోండి. అంటే ఇక్కడ 3 ముక్కలు దొరికినాయి. ఇదైతే చిన్నగా అయిపోతుందేమో చూద్దాం. ఇంకా ఈ 3 ముక్కలు కాదు, మనకు 4 ముక్కలు కావాలి కాబట్టి ఈ 3 అయితే ఫస్ట్ ఈ స్ట్రేట్ ఉన్న సైడు, స్ట్రేట్గా ఉంది కదా, ఈ స్ట్రేట్గా ఉన్న సైడు ఈ స్ట్రేట్కి పెట్టేసుకొని చూసుకోండి. ఇలాగా పెట్టి ఇక్కడ మనకి ఎంత ఖర్చు కావాలి, అక్కడ ఇంత పాయింట్, ప్లస్ ఇక్కడ మనకి కిందికి దాకా అవసరం లేదు, ఈ మిడిల్ వరకు అవసరం. మనకు సైడ్ కుట్లు వచ్చేసి ఇక్కడ నుంచి వస్తాయి అన్నట్టు. ఇలాగా మనకు ఖర్చు ఎంత వస్తుంది, ఇలాగా ఇంతే అవసరం. ఇప్పుడు దీన్ని మనం సేమ్ బేసిక్ ప్రకారంగా మనం కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోవాలి. ఈ 3కి సరిపోయింది, మరి ఇంకో పీస్ సరిపోవట్లేదు కదా, మరి ఎలాగంటే దీనికి ఒక చిన్నది ఇలా స్ట్రేట్ ఉంది కాబట్టి ఈ స్ట్రేట్ పీస్ను ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఈ 4 పీసులు, దీనికి 4 అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అడ్జస్ట్ చేసుకోవాలి. క్లాత్ లేనప్పుడు అయిపోయింది క్లాత్ కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఇదైతే చాలానే ఉంది. ఇప్పుడు ఈ మెయిన్ కూడా ఇలాగా స్ట్రేట్కి స్ట్రేట్ పెట్టేసుకొని ఇలాగా కట్ చేసేసుకోండి. ఇవి 2 పీసులు వచ్చేసినాయి. ఇప్పుడు ఇది ఇలాగ ఉంచుకొని, మనకు అవసరం లేదు కాబట్టి కొన నుంచి ఇలా క్రాస్లో కట్ చేసేసేయాలి. మళ్ళీ ఎక్కువైన తర్వాత కట్ చేద్దాం. ఫస్ట్ అయితే కొంచెం మీడియంగా కట్ చేసుకోవాలి, అడ్జస్ట్ మన చంకబట్టలు వేయడానికి. ఇది 2 పీసులు వచ్చినాయి. ఇంకో 2 పీసులు కావాలి కదా, ఇంకో 2 పీసులు కట్ చేసుకుందాం. ఇది ఓన్లీ కట్టింగ్ విధానం, స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇంకా ఈ 2 పీసులు కూడా ఇలా సేమ్ పెట్టేసుకొని కట్ చేసేసుకోండి. ఈ 2 పీసులు, ఈ 2 పీసులు, ఈ 4 పీసులు, ఈ 4 పీసులు రెడీ అయినాయి కదా, 2 వేరే వేరే పెట్టేసుకుందాం. ఈ 2 వేరే, ఈ 2 వేరే, ఈ 2 పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఈ దానికి 2 పెట్టుకుందాం. ఇలాగా పెట్టుకొని ఫస్ట్ ఏం చేద్దాం, ఈ పైన క్లాత్కి ఇలా ఉంది కదా, కింది దాకా అవసరం లేదు కాబట్టి మనకు పైన వరకే. ఇది దీనికి రాదు, ఇది ఉల్టా సీదా ఉంది కాబట్టి ఇది దీనికి అని ఇలా ఫస్ట్ పెట్టుకోవాలి. మళ్ళీ ఈ ఎక్కువ చంక భాగం ఉన్నది చంక వైపున వచ్చే విధంగా చూసుకొని, కిందికి మనకు తక్కువ వస్తుంది కాబట్టి తక్కువ ఇలా పెట్టుకొని పిన్నులు పెట్టేసుకోండి. ఇలాగా మీకు ఎక్కువ అటు ఇటు కన్ఫ్యూజ్ కాకుండా ముందు పిన్నులు పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. మనకు రెడీ ఉంచుకోవాలి. మళ్ళీ ఇక్కడ అతకబెట్టేటప్పుడు కూడా కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టేసుకోండి. చిన్న కుట్టుతోటే పెట్టేసుకోండి. ఇలా పెట్టుకోగానే మనం నెక్స్ట్ ఏం చేయాలంటే అనుగుడు కుట్టేసుకోవాలి. ఇలాగ మర్చిపోవద్దు అస్సలు. కింద దారం అయిపోతుంది, పైన అయిపోతుంది, పైన అయిపోతే కింద అయిపోతుంది. అని కూడా కుట్టేసినాను కదా, చూడండి ఇలాగా పైన దారం అయిపోయింది. ఇలా పైన అనుగుడు కుట్ట అయిపోయింది కదా. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకుందాము. ఈ లైనింగ్ కూడా మనకి ఇది సీదా అనుకోవాలి. ఇప్పుడు ఇది సీదా, ఇది సీదా కాబట్టి మనం ఇది రాంగ్ సైడ్ అనుకొని మనం దీనికి క్లాత్ పెట్టాలి. అంటే మనం కింది వైపు క్లాత్ పెట్టాలి. అంటే సీదా మీదనే కదా పెట్టేది, దీనికిలాగా సీదా మీద ఇలా పెట్టుకొని కింది నుంచి వేసుకోండి. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఏం కాదు, మన క్లాత్ ఉంచుకుంటే కింది నుంచి వేసుకున్నా కాదు. ఇలా కింది నుంచి ఒక కుట్టేసుకోండి ఇలాగ. అంటే 2 అటాచ్మెంట్ వేయడం అన్నట్టు.
రెండు ఇలా అతికించాలి. ఇప్పుడు ఇలాగా ఇక్కడ అనుగుడు కుట్టేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో. నేను ఇంకా అక్కడ అతికే పెట్టలేను, చంకబట్ట వేసినామో అన్నట్టు ఉంటుంది. ముందు ఇక్కడ సైడ్ కానీ ఇలా చుట్టూ అనుగుడు కుట్టేసుకొని మొత్తం వేసిన తర్వాత చూపిస్తాను. నేను ఇక్కడ కూడా వేస్తాను. వేసి రెండు కలిపి చూస్తాము ఎలా వచ్చిందా అని. చంకబట్టేసే విధానం మీకు కిందికి పెట్టుకోవచ్చు, పైనకి పెట్టుకోవచ్చు. మనం క్లాత్ మనం పడే వాటం మీదకి వెళ్ళి మనం మసలేదా ఇట్లుంది కదా, ఇది సీదా ఇది ఉల్టా కనబడాలి కాబట్టి ఇప్పుడు ఇది కిందికి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా పెట్టుకోవాలనుకుంటే దీన్ని క్లాత్ని ఇటు తిప్పేసుకోండి అంతే. మళ్ళీ దీనికి అనుగుడు కుట్టు, దీనికి అనుగుడు కుట్టేయాలి ఇట్లా. వేసిన తర్వాత ఇప్పుడు ఈ చేతులు మొత్తం అతుకు పెట్టినాం కదా, దీన్ని పైన అనుగుడు కుట్టేయాలి ఈ లైనింగ్ పీస్ మీద. అనుగుడు కుట్టు అన్నప్పుడల్లా మనం ఏ క్లాత్ మీద వేస్తామో ఈ వైపు క్లాత్ కూడా అలాగే ఉంచుకోవాలి. అదే అనుగుడు కుట్టు అంటాము. దాని మీద వచ్చే విధంగా వేస్తేనే అనుగుడు కుట్టు. నువ్వు ఇక్కడ కుట్టేసి క్లాత్ని వెనక్కి అనుకుంటే అనుగుడు కుట్టు అన్నారు, ఇది లేవకుండా అన్నట్టు ఇలాగా. ఇప్పుడు దీన్ని ఇలా అనుకొని కరెక్ట్ సమానం అనేసుకొని లోపలికి లైనింగ్ వెళ్ళిపోతుంది. ఇంకో పైన వైపు ఇలా చూసుకొని మొత్తం నీకు వంకర టింకర కాకుండా చూసుకున్నాక 2-3 పిన్నులు పెట్టేసుకొని అప్పుడు మిడిల్లో కుట్టేసుకోవాలి, చుట్టూ కుట్టేసుకోవాలి. కంపల్సరీ ఎంత అంటం చూడు, ఎవరైనా సరే ఎంత పెద్ద తోపులైనా సరే మనము అన్ని పాటిస్తేనే బ్లౌజ్ ఫినిషింగ్ వస్తుంది. నేను అన్నీ ఏం పెట్టుకోకుండా కుడతానంటే ఏం రాదు. క్లాత్ని బట్టి పిండి కొలది రొట్టె చేసే కొలది అన్నట్టు మనకు చేసిన కొద్దీ ప్రాక్టీస్ అవుతుంది. ప్రాక్టీస్ అయినంత మాత్రాన అతుకులు రాదా ఇదా అదా అనేది ఏముండదు. అన్నీ చూసుకుంటా కుట్టేయండి. ఇక్కడ పెద్ద కుట్టేయండి. నేను లోతు తీయలే కాబట్టి మనం ఎలా పట్టినా నేను పెట్టేటప్పుడు అలాగే ఉంటుంది అన్నట్టు. ఇలాగా సర్దుకొని కుట్టండి. మధ్యలో దారం అయిపోవడు, దారం పెట్టుకునుడు, గంటలు కుడతామన్న బ్లౌజ్ 2 గంటలు అవుడు, మధ్యలో డిస్టర్బ్ అవుడు, ఇవన్నీ ఉంటాయి. ఇక నాకు దారం ఎన్నిసార్లు అయిపోయింది చూసినావు కదా, అలాగన్నట్టు. కంటిన్యూగా కూర్చుండి కుట్టలేము, 2-3 సార్లు లేవాల్సి వస్తుంది, అది ఇది అన్నట్టు. దారం అయిపోయినప్పుడల్లా ప్రాబ్లం వస్తుంది మిషన్. మనం ముందే చూసుకోవాలి. ఏది కానీ మనము రిపేర్ వచ్చింది అనుకోండి, ఇంకా మనలాగా మన హెల్త్ ఎలాగో ఇది కూడా ముందే చూసుకోవాలి. దాని ఆరోగ్యం కూడా మనం ముందే చేయాలన్నట్టు. అట్లా ఇలాగే చూడు ఎంత సెట్టింగ్ అవుతలే, దారం అయిపోవడం వల్ల. మళ్ళీ సెట్ చేసుకోండి. ఇలా తీయరు, బద్ధకం ఎక్కువైపోయి అట్లనే చేసిన మిషన్లు చాలామంది ప్రాబ్లం వస్తుంది చూడు ఈ చిన్న టైంలోనే. మనం అయిపోతుంది అన్న ఆత్రం ఎక్కువ. నీట్గా అయిపోయింది కదా, దీని చుట్టూ కట్ చేసుకుంటే హ్యాండ్స్ రెడీ అయిపోతాయి. చంక బట్టలు వేసినామా, లైనింగ్కి వేసినామా, పైనకి వేసినామా అన్నట్టు కూడా కనబడది. మళ్ళీ ఈజీగా కుట్టుకోవచ్చు. నీట్ ఫినిషింగ్ బోటిక్లలో అంత నీట్గా వస్తుంది, మనకెందుకు రాదని అనుకుంటాం కదా. ఈ చిన్న టిప్స్ వల్ల మీరు కూడా చేసేయండి. చిన్న టిప్స్ పాటిస్తే మీకు కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలాగా ఇప్పుడు సర్దుకోవాలి. కంపల్సరీ ఇవి చూసుకోవాలి. మిడిల్ పాయింట్ చూసుకోవాలి. మళ్ళీ ప్లస్ మార్క్ రానికి ఇక్కడ కూడా సమానం ఉన్నాయా కుట్టే వరకు, కుట్టొచ్చే వరకు అని చూసుకోవాలి. ఇవి చూసుకుంటేనే మనకు బ్లౌజ్ కరెక్ట్ కుదురుతుంది. చాలామందికి బద్ధకం ఎక్కువైపోయి ఎలాగో వేసి పక్కల కుట్టేసినాంలే, ఇచ్చినాంలే, బ్లౌజ్ కుట్టినాంలే, 100 రూపాయలు తీసుకున్నాంలే అన్నది కాదు. ఫినిషింగ్ అంతా బాగుంటే మనకు కుట్టుడు బాగుంటుంది అన్నట్టు, మనీ కూడా ఎక్కువ ఇస్తారు. చూడండి, మనం హ్యాండ్స్ వేసుకునే విధానం చూపిస్తాను. ఒక్కసారి
మనకు ప్లస్ మార్క్ వచ్చినట్టు. ఇక్కడ బ్లౌజ్ ఎక్కడ తెచ్చింది, ఈ హ్యాండ్ కదా, ఈ హ్యాండ్ దీనిది కాదు, ఇక్కడ సైడ్ అన్నట్టు. ఇది తిప్పుకొని ముందు భాగం కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకొని ఇలా చూసుకోవాలి. ఈ లోతు తీసిన పాయింట్ ఈ ముందు భాగానికి రావాలి. ఇది మిడిల్లో పెట్టుకోవాలి. ఇలాగా ఇలా పెట్టేసి కుట్టుకుంటూ రావాలి. పెద్ద కుట్టు పెట్టుకోకండి, కొంచెం చిన్న కుట్టు పెట్టుకోండి. ఇలా చేతిని ఎలా పట్టినా నేను అబ్జర్వ్ చేసుకుంటూ చూడండి. చేతి ఇలా పట్టుకొని వదులుతూ ఉండాలి. కింది క్లాత్ కింద సమానంగా ఉండి దాన్ని కుడి చేత తిప్పండి, పైన క్లాత్ని ఎడమ చేత తిప్పుకోండి. ఇవ్వండి సమానం వచ్చేసినాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇలా తిప్పేసి ఇలా అనేసుకుంటే మనకు పైన క్లాత్ మళ్ళీ బాడీ వస్తుంది, కింద క్లాత్ చేతి వస్తుంది. పైన బాడీని పట్టుకొని దీనిపైన చేతి మీద వదిలేయాలి. ఈ 2 ట్రిక్కులు తెలవాలి. హ్యాండ్స్ నేను ఎంత స్పీడ్గా వేస్తున్నాను, మీరు ఎలాగ వేస్తున్నారు అనేది. ఇప్పుడు డబుల్ కుట్టు వేసుకుంటూ రావాలి. కంపల్సరీ డబుల్ కుట్లు మాత్రం వేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు. నేను ఆల్రెడీ ఇక్కడ వేసిన కాబట్టి నేను ఇక్కడ నుంచి వేసేస్తాను. ఇప్పుడు మనకు బ్లౌజ్ ప్లస్ మార్క్ వస్తుందా లేదా అని మాత్రం ఒకసారి చెక్ చేసుకుందాం. మనకు చాలామందికి ఇక్కడే ప్లస్ మార్క్ వస్తుందా లేదా. ఫస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, నేను ఎట్లా పెడితే ప్లస్ మార్క్ వస్తుందో నీకు చాలా వీడియో చూపించినాను. ఈ బ్లౌజే కుట్టేటప్పుడు ట్రిక్స్ చెప్పిన. చూడండి ఎంత కరెక్ట్ వచ్చింది. మనం ఇలా ఫోల్డ్ చేసిన క్లాత్ని ఇలా పట్టుకొని, ఇక్కడ నేను పిన్ను పెట్టిన కదా అప్పుడు తీసేయండి. ఇప్పుడు మనం ఖర్చు 2 ఇంచులు ఉంటుంది కాబట్టి ఆ మాత్రం పట్టుకొని స్టార్ట్ చేసుకొని గట్టి కుట్టు వేసుకొని ఇక్కడ కరెక్ట్ ఉందా లేదా. ఈ కచ్చుక ఉంటుంది కదా, మనం ఇక్కడ ఎంత సైజు పెట్టినామో ఆ సైజు కచ్చుక ఉంటుంది కదా, ఆ కచ్చుక వరకు ఇలా స్ట్రేట్గా రానివ్వాలి. 2 కిందది మీది సమానం ఉందా చూసుకోండి. ఫస్ట్ చూసుకొని ఇలా పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ దగ్గరకు వచ్చి హ్యాండ్స్ 2 ఇలా సమానం పెట్టేసుకొని ఇలాగా మనకి వాళ్ళ కొలత బ్లౌజ్ ఎంత ఉంది 6 or 6 ఇంచెస్ అన్నట్టు 5.5 అట్లా అన్నట్టు ఉంటే ఇలా పెట్టేసుకొని ఖర్చు మనం 2 ఇంచ్ వదిలినాం కాబట్టి ఆ ప్రకారం తెలిసిపోతుంది. అలా కొలత బ్లౌజ్ ప్రకారం పెట్టేసి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ గట్టి కుట్టేయండి. కరెక్ట్ వచ్చేసింది. మీకు కొంచెం ఇదేమన్నా ఎగుడు దిగుడు అనిపిస్తే నీట్గా, లేకపోతే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్లస్ మార్క్ వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం. ఎగ్జాక్ట్గా వచ్చింది చూడండి ప్లస్ మార్క్. ఓకే, మీకు ఇలా రావాలి అని అంటే నేను చెప్పిన చిన్న ట్రిక్స్ అయితే ఫాలో కండి. మన బ్యాక్ పార్ట్లో క్రాస్ పట్టీలో ముందు భాగము, మళ్ళీ ప్లస్ చేతులు కట్ చేసుకునే విధానం, చేతులకు చంకబట్టలు వేసే విధానము ఎంత కరెక్ట్ వస్తే మనకు ప్లస్ మార్కు అలా కరెక్ట్ వచ్చేస్తుంది అన్నట్టు చిన్న టిప్పు. ఎంత కరెక్ట్ వచ్చింది అసలు, ఎగ్జాక్ట్గా వచ్చేసింది. చూడండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మరి మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా చూపించాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ మరి.